శ్రీమన్ భారతాన్ని మనము అనేకమైనటువంటి కోణాల్లో రాసినటువంటి వ్యాసుడు అంటే సాక్షాత్తు నారాయణుడే వ్యాసుడిగా జన్మించినాడు. ఎందుకంటే ఆ సృష్టిని చేసినటువంటి ఆ సృష్టి ఎలా చేయాలి అని చెప్పినటువంటిది విష్ణువే కాబట్టి బ్రహ్మకు చెప్పింది ఎలా చేయాలి సృష్టిని అని చెప్పేసి ఆ సృష్టిని ఉద్ధరించేటువంటి బాధ్యతను కూడా తీసుకున్నాడు అన్నమాట. ఎందుకంటే సృష్టి చేయడం గొప్ప సంగతి కాదు. ఇప్పుడు మనము పిల్లల్ని కంటాము, ఆ పిల్లల్ని గొప్పవాళ్ళుగా చేయాలి, తయారు చేయాలి, తప్పదు. అదేవిధంగా విష్ణువు కూడా ఎలాంటి సృష్టిని చేయమని చెప్పినాడంటే ఆ విధంగా బ్రహ్మకు సృష్టిని చేయమనేటువంటి చెప్పినాడు. బ్రహ్మ విష్ణువు యొక్క కమలం నుంచి పుట్టినప్పుడు ఆ విధంగా తా అనేటువంటి పదం వినపడిందంట అందరికీ కూడా. తా అంటే తపస్సు చేయమని చెప్పినాడు, తపస్సు చేయమని చెప్పినాడంట విష్ణువు. తా అనేటువంటి ఇచ్చేస్తే ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత నేను ఎవరిని ఎట్లు పుట్టినాను అని చెప్పేసి ఆయనకి అయోమయం అయిపోయింది అనమాట. అయోమయం అయిపోతే ఆ మళ్ళీ తా అనేటువంటి పదము వస్తే ఆ విధంగా తపస్సు చేసి విష్ణువుని దర్శించినాడు అనమాట. చూడండి, 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ఇచ్చేసినాడండి. అదే మానవులకి ధా అనే పదం వినిపించిందంట. అంటే దానం చేయండి అని చెప్పేసి దా అనే పదం వినిపించిందంట. రాక్షసులకు ధా అనే పదం వినిపించిందంట. అంటే దయతో ఉండండి అని చెప్పేసి ఆ విధంగా విష్ణుమూర్తి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం చేయాలో చెప్పడం అనేటువంటి జరిగిందనమాట. అట్లా ఆ విష్ణుమూర్తియే మనకు ఈ భారతాన్ని రాసినాడు. ఈ ఉద్ధరించడానికి ఈ కలియుగంలో మరి అనేకమైనటువంటి సమస్యలు అన్నమాట. ఎందుకంటే మనకు సత్యయుగంలో ఒక సంవత్సరము మనము భగవన్నామస్మరణ చేస్తే పుణ్యం వస్తుందంట. సంవత్సరం చేయాలంట భగవన్నామస్మరణ, సంవత్సరం చేస్తే పుణ్యం వస్తుందంట. అదే మనకు త్రేతాయుగంలోకి వచ్చేసరికి ఒక నెలలో చేస్తే చాలంట. త్రేతాయుగంలో ఒక నెల చేస్తే చాలంట. మనకు భగవన్నామస్మరణ చేస్తే మనకు మంచి జరుగుతుందన్నమాట. అదే ద్వాపర యుగం వచ్చేసరికి 1 గంట చేస్తే చాలండి. 1 గంట చేస్తే ద్వాపర యుగంలో వాళ్ళకి మోక్షం వచ్చేటువంటిదంట. కానీ కలియుగంలో 1 క్షణం చేస్తే చాలండి. కలియుగంలో 1 క్షణం చేస్తే చాలంట మనకి. కానీ మనసు నిలిపే కాదు, మనమేం గంటలు చేస్తున్నాం, త్రికరణ శుద్ధిగా చేయడం లేదు. 1 క్షణం కూడా మనసు నిలవడం లేదు. ఇంకోటి ఏమంటే క్షణం తీరిక లేకుండా కూడా ఉన్నారు. మాకు భగవంతుడేం అక్కర్లేదు, మాకు పక్కింటోళ్ళు డబ్బులు బంగారు ఇవన్నీ ఉంటే చాలు, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు పోల్చుకునేదానికి వాళ్ళు పొగుడుతా అంటే చాలా అనేటువంటి ఉద్దేశంతో మాకు భగవంతుడే అక్కర్లేదనే ఫ్యామిలీలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈనాడు పేపర్లో ఒకటి వచ్చింది, ఒక కథనం వచ్చిందనమాట. డబ్బులు ఉండేటువంటి వాళ్ళకి కొత్త రోగాలు వస్తున్నాయంటే వాళ్ళు సృష్టించుకుంటారు. అంటే ఆ డబ్బుల్ని వాళ్ళు ఏమైపోతున్నారంటే ఆ డబ్బులు ఎవరైనా ఎత్తుకుపోతున్నారో అని చెప్పేసి మానసిక వ్యాధులు వస్తాయంట. వాళ్ళు ఎవరైనా ఎత్తుకుపోతారేమో, ఈ పిల్లలు ఏం చేస్తారో ఏమో, ఈ ఆస్తిని ఏం చేస్తారో ఏమో అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి సైకాలజిస్టులు అమెరికా నుంచి వస్తున్నారంట. వాళ్ళకి ఏం ఉండాలా అని చెప్పేదానికి సైకాలజిస్టులు వస్తున్నారంట. వాళ్ళని సముదాయించేదానికి. ఇట్లంతా బాధపడద్దండి, భయపడద్దండి, నా భార్య మోసం చేస్తుందేమో అని, కొడుకులు మోసం చేస్తారో అని వెల్త్ సైకాలజిస్టులు వస్తున్నారంట. వాళ్ళ దగ్గర 1 గంట కూర్చుంటే 2 లక్షలు ఇవ్వాలంట. ఈ దుడ్డు వాళ్ళకి 1 గంట కూర్చుంటే 1 గంట కూర్చుంటే 2 లక్షలు ఇవ్వాలంట వాళ్ళు చెప్పేదానికి. ఇట్లా కథనం రాసినారు. నాకు ఈరోజు అనిపించే వెల్త్ సైకాలజిస్టులని. అంటే డబ్బులు ఎక్కువ ఉండడం వల్ల విపరీతమైనటువంటి రోగాలు వచ్చేసి దాన్ని సద్వినియోగం చేసుకోలేక ఈరోజు ఏమైపోతున్నారంటే దాంతో ఫోబియా అనేటువంటిది ఏర్పడిపోయి వాళ్ళు మానసికంగా అసమతౌల్యం ఏర్పడిపోయి కుటుంబానికి దూరం అయిపోయి
లాస్ట్కి ఏమేమో అయిపోవడం అనేటువంటి జరుగుతుందంట. భార్య బిడ్డలు వదిలేసి ఎక్కడెక్కడో వెళ్ళిపోవడము, ఈ విధంగా ఏమేమో ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తుందో లేదో వెనక్కి అని ఒక రకమైన రిస్క్ అంట. ఇట్లా చనిపోతే ఏం నా పరిస్థితి అనేటువంటి అట్లా ఆలోచన వచ్చి ఈ డబ్బులు ఎలాన్నా సంపాదిస్తామో అనేది అట్లా అయిపోయిందంట వాళ్ళకి. ఇప్పుడు ఆ పరిస్థితి ఇండియాలో వచ్చేసిందంట. అందుకే వాళ్ళకి దాన ధర్మం చేసేకి రాదు, ఎందుకంటే అవి వినలేదు, వాటి యొక్క విశిష్టత వాళ్ళకి తెలీదు. సో ఆ విధంగా తయారు కావడం అనేటువంటి జరిగింది అని ఈరోజు పెద్ద కథనమే రాసినాడు అనమాట. ఎక్కువైతే అన్నారు అనమాట. సో కాబట్టి ఇట్లాంటి వాటిని చదవడం వల్ల ఏమవుతుంది, ఆ రాజులు గొప్ప గొప్ప రాజులు వాళ్ళ యొక్క సంపదను వదిలేసి భగవంతుని కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసి భగవంతుని పట్టుకోవడానికి పోయినారు. ఎందుకంటే మూలాధారమైనటువంటిది భగవంతుడే, మనకు వేరే ఎవరు లేరు. మనకు ఏమైనా ఒక జన్మనిచ్చినాడు అంటే, జన్మను వెనక్కి తీసుకున్నాడు అంటే ఇవన్నీ భగవంతుని కృప వల్లనే జరుగుతున్నాయి, వేరే రకంగా జరగడం లేదు. ఈ సృష్టి అంతా కూడా 33 మందితో నడుస్తూ ఉంటుంది. 33 మంది ద్వాదశ ఆదిత్యులు ఉంటారు, ఏకాదశ రుద్రులు ఉంటారు, అష్ట వసువులు ఉంటారు, అశ్విని దేవతలు ఉంటారు. వీళ్ళే 33 మంది. వీళ్ళు దాంట్లోనే వస్తారు. వీళ్ళు కూడా ఏకాదశి రుద్రుల్లో శివుడు వస్తాడు, ఆదిత్యుడిలో విష్ణువు వస్తాడు, అష్టవసువులు ఉంటారు, ఇద్దరు అశ్విని దేవతలు ఉంటారు. 33 కోటి అంటే సమూహం, అందుకని 33 కోట్లు అంటాం, కాదు 33 మందే నడిపేది ఇదంతా. దీనికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? లలితా భట్టారిక, ఆయన ప్రైమ్ మినిస్టర్, అమ్మవారు ఆదిశక్తి. దీనికి ప్రైమ్ మినిస్టర్ ఆయన కింద 23 మంది ఉంటారు. వీళ్ళే నడిపేది మొత్తం సృష్టినంతా. మనం 70 మంది 80 మంది మంత్రివర్గం ఉంటుంది కదా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి. ఇప్పుడు అట్లా లేదు, 33 మందే వీళ్ళు ఉండేది. వీళ్ళు 33 మందే నడిపేది మొత్తం. ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, ఇద్దరు అశ్విని దేవతలు, వీళ్ళే 33 మంది ఈ సృష్టిని అంతా కూడా నడుపుతా ఉండేది. అమ్మవారు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు అంతే, వీళ్ళు ఏం లేదు. అమ్మవారు ఒకటిగా ఉండాలంటే ఒకటిగా ఉంటారు, అనేకమవుతారు వాళ్ళు. ఎందుకంటే దేవతలు ఏ విధంగా ఉంటారంటే మానవులుగా పుట్టకూడదు అనుకుంటా అంటారు దేవతలు. ఎందుకు అంటే దేవతలు కామరూపానికి సంబంధించినటువంటి వాళ్ళు అన్నమాట. ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు చూడు గంగా నది, మన గంగా నది నది రూపంలోనూ ఉంది, స్త్రీ రూపంలోనూ ఉంది. శంతనునితో ఆమె పెళ్లి చేసుకునింది, శంతనుతో పెళ్లి చేసుకుని 8 మందిని కన్నది ఆమె. మరి ఆ విధంగా ఉండడానికి ఆ విధంగా ఎందుకు ఉంటారు దేవతలు అంటే, ఏ శరీరము నాది కాదు అనేటువంటి భావన వాళ్ళలో ఉంటుందన్నమాట. ఏ శరీరము నాది కాదు అనే భావనతో వాళ్ళు అనేక శరీరాలు మారుస్తుంటారు. అందువల్లనే వాళ్ళు మానవులుగా పుట్టరు. మానవుడిగా పుట్టినోడేమంటాడు, ఇది నాదే, ఇది నా శరీరమే, ఇది నా శరీరమే అని చెప్పి అనుకుంటా ఉంటే వాళ్ళు అనుకుంటారంట దేవతలు, చూడయ్యా ఈ శరీరం నాది కాదు అనుకుంటే మా స్థానానికి వచ్చేస్తారు వాళ్ళు. ఈ శరీరము నాది కాదు అని వాళ్ళు అనుకుంటే గిన మా దాంట్లోకి వచ్చేస్తారు వాళ్ళు. ఏం కర్మ వచ్చింది చూడు వీళ్ళకి, వీళ్ళ శరీరం నాదే శరీరం నాదే శరీరం నాదే శరీరం అని అనుకుంటా ఉన్నారు. ఆత్మనని అనుకోరు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటారంటే ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళ పుణ్యం అయిపోతే వాళ్ళ కిందకి దిగుతారు, మనము ఆత్మని అనుకుంటే మనం పైకి పోతాం. ఇదే సృష్టి, పైకి కిందికి వచ్చేదే, ఇంక వేరే ఏం లేదు. ఇంకా మనం కూడా వెళ్ళిపోతాం. ఆత్మగా ఎవరుంటారో వాళ్ళు దేవతలు అవుతారు. కాబట్టి ఆ దేవతలు పుణ్యం అయిపోతేనే వాళ్ళ కిందకి దిగుతారు, మనం మళ్ళీ పైకి పోతాం. మళ్ళీ మంది పుణ్యం దిగుతూనే నెక్స్ట్ వీళ్ళు వచ్చేస్తారు. అంతే, ముక్తి ఉండదు. ఇంకోటి ఏమంటే దేవతలకు ముక్తి కూడా ఉంటుంది అనమాట. ముక్తి దేవతలకు కాదు, మానవులకు ఉంది. మానవులకు ముక్తి ఉంటుంది, ఇంకా పరమాత్మలో కలిసిపోతారు మళ్ళీ వాళ్ళు జన్మనే లేకుండా చేసుకుంటారు. కానీ జన్మనే లేకుండా చేసుకుంటారు ఎప్పుడు ఆత్మభావంలో ఉంటే వీళ్ళు మా యొక్క రూపాలను ధరించడానికి అవసరం కూడా లేదు. వాళ్ళు ఒకేసారి వాళ్ళు జన్మనే లేకుండా చేయించుకోనని వాళ్ళు దేవతలంతా అంటుంటారంట పైన. ఏమయ్యా ఎంత మంచి అవకాశం వచ్చింది వీళ్ళకి, ముక్తినే పొందవచ్చు కదా, ఈ భాగవతము రామాయణం ఇట్లాంటి గాథలు వింటే వస్తుంది కదా, ఒక క్షణంలో వచ్చేటువంటి ముక్తి వీళ్ళకి. కలియుగంలో వీళ్ళకి 1+1 ఆఫర్ ఉన్నట్లు జస్ట్
ఏదో త్రేతాయుగంలోనో ద్వాపరయుగంలోనో అయితే చాలా రోజులు పెట్టాల. ఎన్ని ఆపరేషన్ గుర్తుంటారు. ఎన్ని ఆఫర్లు ఇస్తున్నాం మేము. ఊరికే భగవన్ నామ స్మరణను వాడు విశ్వాసంగా చేస్తే. రమణ మహర్షిని అడిగారండి, ఏం స్వామి మేమేం చేయాలి, ఏ మంత్రము వద్దు, నేనెవరో అని. అంతే, ఏ మంత్రము వద్దు, నువ్వు ఫస్ట్ నేనెవరో అని తెలుసుకో, ఆ మంత్రమే అయిపోయాయి. అదే మంత్రం నీకు అన్నాడు. ఈ నమో అవి మళ్ళీ నేనెవరు అని తెలిస్తే అది తెలుస్తుంది. ఇక నమో వెంకటేశ ఎవరని తెలుస్తుంది. నేనెవరు అని తెలుసుకో. ముక్తి పొందితే మళ్ళీ మళ్ళీ పుట్టడానికి నీకు అవసరం లేదు కదా. మళ్ళీ నీకు అలాంటి జన్మే వస్తుందని చెప్పలేం కదా. సార్ ఆ క్వశ్చన్ ఏమంటే ముక్తి లభిస్తే మళ్ళీ ఆయన స్మరణ ఉండలే కదా అంటాము. అంటే ముక్తి ఆనందలోకం. ఆనందలోకంలో ఉంటావు నువ్వు, అంతే. కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది, వేరే ఏముండదు నీకు. ఆ విధంగా నీకు ఆనందలోకం మాత్రమే ఉంటుంది. అంటే నీకు నువ్వు మోక్ష స్థితిలో ఉంటావమ్మా. నువ్వు మోక్ష స్థితిలో ఉంటావు. మళ్ళీ జన్మ అంటూ రాదు నీకు. నువ్వు జన్మ అంటూ ఏమీ రాదు, మోక్ష స్థితిలో ఉంటావు. మోక్షము పొందినటువంటి వాళ్ళని ఇంకొక రూపంలో భగవంతుడు సృజించవచ్చు. ఏ రూపంలో అయినా సృజించవచ్చు, తప్పేం లేదు. కాబట్టి నువ్వు మోక్ష స్థితిలో ఉండిపోతావు, ఏ జన్మలు రావు. జన్మ వచ్చిందంటే దాని నుంచి నువ్వు పాపమన్నా చేస్తావు, పుణ్యమన్నా చేస్తావు, మళ్ళీ జన్మలు తప్పనిసరి అవుతాయి. అదేమి తక్కువ జన్మలు ఉన్నాయా? 84 లక్షల జీవరాశులు ఉండేది. దాంట్లో వెనక్కిపోయినావు అనుకో, ఇంక ఎన్నేళ్ళు అవుతుందో నువ్వు మళ్ళీ మానవ రూపంలోకి రావాలంటేనే ఎన్నేళ్ళు అవుతుందో, తర్వాత దాన్ని మహనీయ రూపంలోకి రావాలంటే ఎన్నేళ్ళు అవుతుందో ఎవరూ చెప్పలేమన్నమాట. అందువల్లే అంటే కలియుగంలో అంత తొందరగా రాదు. కలియుగంలో అంత తొందరగా ముక్తి రాదు. ఎందుకంటే కలియుగంలో మనం విశ్వాసం లేదు, సత్యం మీద విశ్వాసం లేదు, ధర్మాన్ని ఆచరించము, ఏ సాధన లేదు, సత్యం మీద విశ్వాసం లేదు, ధర్మం మీద ఆచరించేది లేదు. ఏదో కొన్ని క్షణాలు ఒక క్షణమో తగిలితే అప్పుడు భగవద్ విభూతి మనకు కలుగుతుంది. కానీ అంత ఈజీ కాదు. దీని నుంచి ఇంకొక మంచి జన్మను పొందిపోయి ఎన్నో ఏండ్ల తర్వాతనే నువ్వు మోక్ష మార్గాన్ని పొందుతావు. అటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందుకే కదా భగవద్గీతలో నన్ను తెలుసుకునే వాళ్ళు కోటాను కోట్లలో కొంతమంది ఉంటారు అర్జున అంటాడు ఆయన. శ్రీకృష్ణ భగవానుడు నన్ను తెలుసుకునే వాళ్ళు కోటాను కోట్ల మందిలో కొంతమందే ఉంటారు. ఆ తెలుసుకున్న వారు కూడా నా దగ్గర చేరేవాళ్ళు అందులో కూడా కొంతమందే ఉంటారు అని చెప్తాడు ఆయన. కోటాను కోట్ల మందిలో కొంతమందే నన్ను చేరుతారు, అందరూ చేరడానికైతే కాదు, అంత ఈజీ కాదు అని చెప్పేసి ఆ విధంగా అర్జునునికి హితోపదేశం చేస్తాడు. ఇక్కడ మనము నిన్న కథను చెప్పుకున్నాం. మరి అష్టవసువుల్లో ప్రభాతుడు అనేటువంటి వాడు భీష్ముడుగా అవుతాడు. అష్టవసువుల్లో 8వ వసువు వచ్చేసి గంగాదేవి తీసుకుని వెళ్తుంది. గంగాదేవి తీసుకుని వెళ్ళి వీడిని ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తిగా, తర్వాత అస్త్ర విద్య ప్రవీణ్గా నేను చేసి మళ్ళీ నీకు అప్పగిస్తాను అని చెప్పేసి ఆ 8వ వాడిని తీసుకుపోతుంటే అప్పుడు శంతన మహారాజు తిడతాడు, ఏ దుర్మార్గురాలా నువ్వు, 7 మందిని పొట్టను పెట్టుకున్నావు, ఇంక 8వ వాడిని అయినా ఉంచుతావా లేదా అంటే, దానికోసమేనా నేను అడిగేది, నువ్వు కరెక్ట్గా మాట అడిగినావు, ఇన్ని ఉంచుతాను, ఇంకా ఈ 8వ వాడు ఉంచగలుగుతాడు, ఎందుకంటే వసువుల యొక్క తేజస్సుతో పుట్టినటువంటి వాడు, కాబట్టి ఈ 8వ వాడు ఖచ్చితంగా ఉంటాడు, నీకు నీ యొక్క పేరును కూడా నిలబెడతాడు అని చెప్పేసి ఆ విధంగా పరదేవత ఆ విధమైనటువంటి ఒక భక్తుడిని, ఒక గొప్ప యోధుడిని, ఒక భక్తుడిని సృష్టించడానికి పరదేవత అనేకమైనటువంటి పాటలు పడిందనమాట. మహర్షితో శాపం ఇప్పించడము, తర్వాత అక్కడ బ్రహ్మలోకంలో గంగాదేవికి శాపం ఇవ్వడము, ఈ విధంగా అనేకమైనటువంటి దానిలో ద్వారా ఈ విధంగా చూడండి. అంటే మనకు జరిగేటువంటి సంఘటనలు కలియుగంలో కూడా జరిగేటువంటి సంఘటనలు అట్లే ఉంటాయన్నమాట. కలియుగంలో కూడా ఒక్కోసారి మనకు టర్నింగ్ పాయింట్ వచ్చేస్తుంది. కొంతమందికి టక్కని టర్నింగ్ పాయింట్లో వెళ్ళిపోతారు. కొంతమంది గొప్ప వాళ్ళు అయిపోతారు, గొప్ప స్వాములు అయిపోతారు, గొప్ప వేదాంగ పారంగతులు కూడా అయిపోతారు ఒక్కోసారి, లేదా హీన స్థితికి కూడా వెళ్ళిపోతారు. కానీ మనకు జరిగేటువంటి అదేమన్నా కాబట్టి ఆ సంఘటనలన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మనము ఏది శాశ్వతమని అనుకోకూడదు, ఇది శాశ్వతము అని మనకు అనుకోకూడదు, ఇది అశాశ్వతము అనుకోకూడదు. ఏది వస్తే దాంట్లోకి మనం వెళ్ళిపోతూ ఉండాల్సిందే. మన కర్మానుసారం భగవంతుడు మనల్ని తోసేస్తూ ఉంటాడనమాట.
ఆ తోసేసినప్పుడు ఏం చేయాలంటే మనం భగవన్ నామస్మరణను పట్టుకోవాలా. ఎక్కడ తోసేసినా కూడా స్వామి నీ వలన ఇది వచ్చింది కాబట్టి ఈరోజు నేను అనుభవిస్తున్నదంతా కూడా నువ్వు ఇచ్చిందే, నేను అనుభవిస్తున్న సమస్యలన్నీ కూడా నేను కర్మానుసారం వచ్చినవి, నువ్వు ఇచ్చినవి కాదు. నువ్వు ఇచ్చిన సమస్య, నాకు వచ్చిన సమస్యలన్నీ కర్మానుసారం వల్లనే, కానీ నువ్వు ఇచ్చిన సంపదలన్నీ నీవే, నావి కాదు అని అనుకోవాలంటే మనం. సమస్యలన్నీ నా కర్మానుసారం వచ్చినాయి, నువ్వు ఇవ్వలేదు. ఇచ్చిన సంపదలన్నీ నువ్వే ఇచ్చినావు, అవి నీవి, నేను అనుభవిస్తున్నాను అంతే. అవి నీవి, నేను అనుభవిస్తున్నాను. నువ్వు చాక్లెట్ తెచ్చినావు అనుకోండి, ఇంట్లోకి వచ్చిన వాడు ఏ విధంగా ఉంటాడు అదే. కాబట్టి ఇక్కడ ఇంట్లోకి వచ్చినా మనం ఎట్లంటే నాది కాదని భావన కలిగి ఏదో ఖాళీ అవుతాం. కాబట్టి శంతన మహారాజు బుద్ధిమంతుడు, దేవఋషులు రాజఋషులు అతన్ని సత్కరించేవారు, ధర్మస్వరూపుడు, మాట తప్పని లోకంలో కీర్తిని అందుకున్నవాడటువంటి వాడు. చాలా శంతన మహారాజు అంటే చాలా గొప్ప ధార్మికుడు, తపస్సంపన్నుడు కూడా ఆయన. ఆ పురుష శ్రేష్ఠుడు, సత్వసంపన్నుడు అయినటువంటి శాంతమునిలో ధమము, దానము, ఓర్పు, బుద్ధి, బిడియము, ధైర్యము, ఉత్తమ తేజస్సు కూడా అతనిలో ఉన్నాయన్నమాట. శంతన మహారాజులో అనేకమైనటువంటి దైవిక లక్షణాలు కూడా అందులో ఉన్నాయన్నమాట. ఈ విధంగా సద్గుణ సంపన్నుడై ధర్మ నైపుణ్యం కలిగినటువంటి శాంతన మహారాజు భరత వంశానికి సమస్త ప్రజలకు రక్షకుడిగా ఉండేటువంటి వాడు. శంఖం వంటి మెడ, విశాలమైన భుజాలు, పదపటేనుగు వంటి నడక కలిగినటువంటి సార్థకమైనటువంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు శంతన మహారాజు. ఆ విధంగా కీర్తివంతుడైనటువంటి ఆ రాజు నడవడిని చూసి ప్రజలంతా కూడా అర్థకామాల కంటే ధర్మమే ఉన్నతమైందని నిశ్చయించుకునేవారు. చూడండి, ఆ రోజు రాజులే ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు. ఎందుకంటే రాజు మామూలుగా అతను తప్పు చేస్తే అతని పాపంలో ప్రజలు అతని పాపం చేస్తే ఖచ్చితంగా అతను అనుభవించవలసి వస్తుంది అన్నమాట. ప్రజలు పాపం చేయకుండా కూడా చూడాలి. 1/6 వంతు పాపం చుట్టుకుంటుంది అన్నమాట. ప్రజలు పాపం చేస్తే అది రాజుకు చుట్టుకుంటుంది అనమాట. కాబట్టి రాజుకు ఏం పరిపాలన చేయాలంటే ధర్మాన్ని పరిపాలించే విధంగా అతను ప్రజలందరికీ కూడా ఆ విధమైనటువంటి ధర్మ విషయాల్లో జాగృత కలిగించాల. అందరికీ కూడా కొడుకు చెడిపోతే తండ్రి తప్పండి, అది కూతురు చెడిపోతే తల్లి తప్పండి, అది భార్య చెడిపోతే భర్త తప్పండి, ఒక ప్రజలు చెడిపోతే రాజు తప్పు అనమాట. కరెక్ట్. సో ఆ విధంగా పురుష శ్రేష్ఠుడైనటువంటి శాంతమునిలో సకల సద్గుణాలు ఉన్నాయి. ధర్మం విషయంలో ఆయనకి సాటిరాగల మరొకరెవరు లేరు. ధర్మవేత్తల్లో అగ్రగణ్యుడై ధర్మాత్ముడై ఉన్నటువంటి ఆయనకు రాజులందరూ రాజరాజుగా అభిషేకుతుని చేసేవారు. భరత, రాజులంతా శాంతనుని తమ రాజుగా రక్షకుడుగా నియమించుకున్న తర్వాత ఎవరిలోనూ శోకం కానీ, భయం కానీ, సంతాపం కానీ లేకుండా పోయాయి. అందరూ సుఖంగా, శాంతంగా నిద్రించేటువంటి వారు ఆ రాజ్యంలో కూడా. ఇంద్ర తేజస్సు కలిగినటువంటి కీర్తివంతుడైన శంతనుడు అనుశాసనంలో ఇతర రాజులు కూడా యజ్ఞ దాసక్రియల్లో తమంతా తాము ప్రవర్తించేవాళ్ళు. ఆ సామంతులంతా కూడా శంతన మహారాజు ఎలా చెప్తే అలా వినేటువంటి వాళ్ళు అనమాట. ఆ విధంగా శంతనుడు మొదలుగాల రాజుల ఏలుబడిలో సర్వవర్ణాలు నియమబద్ధంగా ధర్మాన్ని ప్రధానంగా భావించేటువంటి వాడు. క్షత్రియులు బ్రాహ్మణులను సేవించేవారు. వైశ్యులు క్షత్రియులు అనుసరించి నడిచేటువంటి వారు. శూద్రులు బ్రాహ్మణులు క్షత్రియులందు అనురాగం కలిగి వైశ్యులను సేవించేటువంటి వారు. ఒకరినొకరు గౌరవించుకునేటువంటి వాళ్ళు. వర్ణాశ్రమ ధర్మాలు అనేటువంటివి ఉండేవి. ఎవరు ఏ పని బాగా చేయగలుగుతారో వాళ్ళని 4 భాగాలుగా విభజించారు. అది జాతి లక్షణం కాదు. ఎవరు ఏ పనినైతే బాగా చేయగలుగుతారో ఆ విధంగా బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ అనేటువంటి 4 భాగాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. వాళ్ళు ఒకరినొకరు అందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకునేటువంటి వాళ్ళు. ఆ శంతన మహారాజు కురువంశములకు చెందినటువంటి అందమైన ఈ హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని సముద్ర పర్యంతం వ్యాపించి ఉన్న భూమిని పరిపాలించేటువంటి వాడు. ఆ శంతనుడు దేవేంద్రునితో సమానుడు, ధర్మవేత్త, సత్యవచనుడు, రుజువచనుడు, దాన ధర్మ తపస్సుల కలయికతో మహోజ్వల కాంతితో ఆయన రాజ్యపాలన చేసేటువంటి వాడు. ఆ విధంగా ఆయన రాగద్వేషాలు లేనివాడు, చంద్రుని వలె చూడముచ్చటైనటువంటి వాడు, తేజస్సులో సూర్య సమానుడు, ఆ వేదములో వాయు సమానుడు, కోపిస్తే యముడు, ఓర్పులో భూమితో సమానమైనటువంటి వాడు. అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయన్నమాట. రాజా శంతనుడు పరిపాలిస్తున్నప్పుడు పశువులను, పందులను, జంతువులను, పక్షులను హింసించి చంపేవారు కూడా లేరంట.
ఆ రోజుల్లో వేట అంటే ఇట్లా చంపడం అనేటువంటిదే లేదంట. ఈ పశువులను, జంతుజాలాలను, తర్వాత ఈ పక్షులను హింసించేటువంటి వారే లేదంట. అంటే ఓ రకంగా రాముని యొక్క లక్షణాలు ఆయనలో ఉన్నాయన్నమాట. ఆయన రాజ్యంలో బ్రహ్మజ్ఞానానికి, ధర్మానికి ప్రాధాన్యం, వినయ సంపదమైనటువంటి శంతనుడు కామ రాగాలను విడిచి సమదృష్టితో ప్రజాపాలన చేస్తుండేవాడు. దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞం కొరకు కర్మలను ఆచరించినాడు. అధర్మ మార్గంలో ఏ ప్రాణిని సంహరించేటువంటి వాడు కాదు. ఆ విధంగా దుఃఖించే వారికి, దిక్కులేని వారికి, పశు పక్షి జాతుల్లో పుట్టిన వారికి, సమస్త భూతకోటికి ఆ రాజే తండ్రిలాగా ఉండేటువంటి వాడు. ఆ విధంగా కురు రాజ్యంలో శ్రేష్ఠుడు, రాజరాజు అయినటువంటి శాంతముని ఏలుబడిలో మాట, సత్యాన్ని, మనసు, దాన ధర్మాలను ఆశ్రయించి ఉండేది. మాట్లాడితే అందరూ సత్యం మాట్లాడేటువంటి వాళ్ళు. మనసును తీసుకుంటే అందరి మనసులు కూడా దాన ధర్మాలు చేస్తాము అనేటువంటి ఒక వాళ్ళకు ఆలోచన ఆ ప్రజల్లో అంతా కూడా ఉండేదంట. ఆ రోజుల్లో ఆ శాంతనుడు 36 సంవత్సరాల వయసు వరకు స్త్రీలపై ఆసక్తి పొందక వనాల్లో సంచరించేటువంటి వాడు. అటువంటి రూపము, అటువంటి ఆచారము, అటువంటి వ్యవహారము, అంతటి విద్య కలిగినటువంటి వసువు అవతారమైన గాంగేయుడు దేవపుత్రునిగా పేర ఆయన కుమారుడైనాడు. అందువల్లే మంచి కుమారుడు అనేటువంటి వాడు పుట్టినాడు. ఆ వంశంలో గొప్ప కీర్తిని పొందినటువంటి వాడు పుట్టినాడు. భగవంతుడే ధ్యానించే స్థితికి వచ్చినాడు. ఆయన భీష్ముణ్ణి భగవంతుడే ధ్యానించినాడు అన్నమాట. ఒకసారి ఈ వనవాసం అయిన తర్వాత పాండవులంతా కూడా కృష్ణుని దగ్గరికి వెళ్తే అప్పుడు కృష్ణుడు ధ్యానిస్తూ కూర్చున్నాడంట. అప్పుడు పాండవులంతా అడిగినారంట, ఏం స్వామి మేమంతా నిన్ను ధ్యానిస్తా ఉంటే మీరెవరిని ధ్యానిస్తున్నారంట. అయ్యో అంపశయ్యపై ఉన్నారు కదయ్యా, ఆ భీష్మ పితామహుని ధ్యానిస్తున్నాను నేను, ఆయన దగ్గరికి వెళ్దాం రండి, రాజధర్మాలు నేర్చుకుందాం రండి, ఆయనతో నేను చెప్పిస్తాను అని చెప్పేసి ఆ విధంగా అందరినీ అక్కడికి పిలుచుకొని పోయి అప్పుడు విష్ణు సహస్రనామాన్ని, రాజధర్మాలని, ధర్మరాజుకు రాజ్య పరిపాలన ఎలా చేయాలి అనేటువంటిది భీష్ముడు అనేక కథల రూపంలో చెప్పినాడంట. కథల రూపంలో చెప్పి ఆ విష్ణు సహస్రనామాన్ని కూడా మన జాతికి అందించినాడు ఆ రోజు ఆయన. ఆ భీష్మ పితామహుడు ఆ కృష్ణుడు నువ్వే చెప్పవయ్యా అంటే, లేదయ్యా నీలాంటి భక్తుడే చెప్పాలి, నేను చెప్పేది కాదు, నువ్వే అనుభవించినావు, భక్తిలో ఉన్నావు, దాన ధర్మాల్లో ఉన్నావు, గొప్ప వీరుడుగా ఉన్నావు, మరి నీలాంటి వాడు అనుభవంతో చెప్పేటువంటి మాటలే ఎక్కువగా ఉంటాయి, కాబట్టి నువ్వే విష్ణు సహస్రనామాన్ని చెప్పయ్యా అని చెప్తే అప్పుడు ఆ విష్ణు సహస్రనామం అక్కడి నుంచి వచ్చిందనమాట. భీష్మాచార్యుడు అందుకే భీష్మ ఏకాదశి అని, కాబట్టి భీష్మ ఏకాదశి అని కూడా ఒక పేరు పెట్టాడు. ఏకాదశికి ఆయన పేరు పెట్టాడు అనమాట. భీష్మ ఏకాదశి అని చెప్పేసి మనము మామూలుగా చేస్తాం. ఆ విధంగా ఆ దేవపుత్రుడు, మహాబలుడు, మహావీర్యుడు, మహారథుడు కూడా లౌకిక అలౌకిక అస్త్ర విద్యల్లో నిష్ణాతుడైనాడు. ఒకప్పుడు శంతన మహారాజు ఇంకా కొడుకు ఈయన్ని కలుసుకోలేదు. ఆమె ఒకరోజు గంగానది ఒడ్డునకు వెళ్ళాడు. ఒక క్రూర మృగాన్ని చంపి గంగానది ఒడ్డునకు వెళ్ళాడు. గంగలో కొంచెం కొద్దిగానే నీరుండడాన్ని గమనించినాడు ఆయన. దానిని చూసి ఆ నదీ జలాలు ఎప్పటి వల్ల ఎందుకు ప్రవహించడం లేదని పురుషశ్రేష్ఠుడైన శాంతనుడు ఆలోచించినాడు. ఎందుకు ఇది బాగా అలల మాదిరి వస్తూ ఉంది కదా, ఎందుకు ఇది తక్కువగా వస్తూ ఉంది అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే దానికి కారణం వెతుకుతూ విశాల శరీరుడై, రూప సంపన్నుడై, అందాలతో అలరాడే ఒక యువకుడిని చూసినాడు. అక్కడ ఒక యువకుడు ఉన్నాడు అనమాట. ఆ యువకుడు బాణాలతో గంగానదిని అడ్డుకట్ట వేసినాడంట. చూడండి, అడ్డుకట్ట వేసినాడు. అంటే నీళ్లు రాకుండా బాణాలతో పొదిగించినాడంట. చూడండి ఎంత గొప్ప ఆరితేరినాడో. ఒక యువకుడిని చూసినాడు. ఆ యువకుడు దివ్యాస్త్రాలు అభ్యసించిన దేవేంద్రులాగా కనిపిస్తున్నాడు. అది తీక్షణమైన బాణాలతో గంగా ప్రభావాన్ని అంతా అడ్డగించి ఉన్నాడు. అడ్డగించడం వల్ల కొన్ని నీళ్ళే వస్తున్నాయి అన్నమాట. ఆ విధంగా తన బాణాలతో గంగా ప్రవాహాన్ని అడ్డగించి ఆ తీరంలోనే సంచరిస్తున్న ఆ యువకుని అతి మానుషమైనటువంటి అతని చేష్టను చూసి శాంతన మహారాజు ఆశ్చర్యపోయినాడు. ఏమయ్యా వీడు ఇంత అస్త్ర విద్య ప్రవీణుడుగా ఉన్నాడు, ఎంత గొప్ప విద్య చూడండి. నీటిని ఒక బాణాలతో ఆపడం అంటే, ఏదో రాళ్ళలో కప్పలతోనే ఆపడం అంటే పర్వాలేదు,
రాళ్ళు వేసో ఏదైనా చేస్తే. బాణాలతో ఆపడం అంటే ఇది సాధ్యమైనటువంటి కాదు. మరి ఇట్లాంటి గొప్ప యోధుడుగా ఉన్నాడు, అస్త్ర విద్యల్లో గొప్ప ప్రవీణుడుగా ఉన్నాడు అని చెప్పేసి ఆశ్చర్యానికి లోనైనాడంట. అంతకుముందు పసిగందుగా ఉన్నప్పుడు మాత్రమే శంతన మహారాజు తన కొడుకుని చూసినాడు, పుట్టినప్పుడు మాత్రమే చూసినాడు. కాబట్టి అతను గుర్తుకు రాలేదు. అందువల్ల తన కొడుకును గుర్తుపట్టలేకుండా పోయాడు. ఆ బాలుడు తన తండ్రిని చూసి మాయలో మోహింపజేశాడు. మోహంలో శంతనుడు ఉన్నప్పుడే వెంటనే అక్కడ అంతర్ధానమైనాడు. కాబట్టి ఆ అద్భుత సంఘటన చూసి శాంత మహారాజు ఏదో అనుమానం కలిగింది. మళ్ళీ అదృష్టమవుతున్నాడంట, అక్కడక్కడ మళ్ళీ వస్తున్నాడంట. ఏమిది ఇట్లా మాయలో అయిపోతుంది అని చెప్పేసి ఆ విధంగా వెంటనే కుమారుణ్ణి చూపించమని గంగని అడిగినాడండి. అప్పుడు గంగ గుర్తొచ్చింది దీనికి. ఓహో, పిలిచిపోయింది కదా, నాకు ఇలాగా అస్త్ర విద్య నేర్పించి పంపిస్తాననేది కదా అని అప్పుడు ఫ్లాష్ అయింది అని. గంగనే అడిగేసినాడు, నువ్వు ఎక్కడ తీసుకుపోయినావు, మనకు పుట్టినటువంటి బిడ్డను నువ్వు ఎక్కడ తీసుకుపోయినావు అని అడిగాడంట. అప్పుడు గంగ ఉత్తమ రూపాన్ని ధరించి కొడుకును కుడి చేతిలో పట్టుకొని వచ్చింది. అలంకృతుడైన ఆ బాలుడే దేవరతుణ్ణి చూపించింది. ఆ బాలుడే, అక్కడ ఉండేటువంటి బాలుడే నీ కొడుకయ్యా, అతనే దేవరతుడు అని చెప్పేసి ఆమె చూపించిందంట. ఆ ఆభరణాలు అలంకరించుకుని స్వచ్ఛమైన వస్త్రాలు ధరించి ఉన్న గంగను అంతకుముందే చూచినా కూడా గుర్తుపట్టలేకుండా పోయినా. ఆమె ఇంకొక రూపంలో వచ్చిందనమాట. ఇంకొక రూపంలో కూడా ఆమె వచ్చింది. గంగ ఇలా, పురుషశ్రేష్ఠ మహారాజా, నువ్వు గతంలో నా గర్భం ద్వారా పొందిన 8వ బిడ్డ ఇతడు సర్వశాస్త్రాల్లో శ్రేష్ఠుడు. మహారాజా, నేను పెంచిన ఈ బిడ్డను స్వీకరించు. పురుషశ్రేష్ఠ, స్వీకరించి ఇంటికి తీసుకోపోప్ప. నా పని కూడా అయిపోయింది, నేను కూడా వెళ్ళిపోవాలి. ఇంకా నా యొక్క పరిసమాప్తమైంది, నేను వచ్చినటువంటి పని కూడా అయిపోయింది అని చెప్పాడు. ఆ బాలుడు పరాక్రమవంతుడు. వశిష్ఠుని దగ్గర షడాంగాలతో కూడిన వేదాలను అభ్యసించినాడు. పరశురామునితో విద్యను నేర్చుకున్నాడు. అనేక మంది ద్వారా విద్యను నేర్చుకున్నాడు ఆ యువకుడు అనమాట. ఆ భారత దేవతలకు వసులకు కూడా నచ్చిన వాడే బాలుడు. శుక్రుడు ఎడిగిన నీతి శాస్త్రాన్ని ఈ బాలుడు కూడా సంపూర్ణంగా అధ్యయనం చేసినాడు. అదేవిధంగా అంగీరసుని కొడుకు సుర వందితుడైనటువంటి బృహస్పతికి తెలిసిన శాస్త్రం అంతా కూడా ఇతను సాంగోపాంగంగా ఆయన అభ్యసించినాడు. బృహస్పతి ద్వారా విద్యలు అభ్యసించినాడు. తర్వాత వశిష్ఠుని ద్వారా అభ్యసించినాడు. తర్వాత పరశురాముని ద్వారా అభ్యసించినాడు. ఈ విధంగా అనేక మంది ద్వారా అనేక విద్యలను అభ్యసించినాడు ఆయన. ఆ విధంగా ఇతరులు ఎదురింపరాని ప్రతాపవంతుడు జమదగ్ని కొడుకు అయినటువంటి పరశురాముని నేర్చిన అస్త్ర విద్య ఈ మొత్తం ఇతని యందు ప్రతిష్ఠించబడింది. రాజా, ధర్మార్థ కోవిదుడై మేటి విలుకాడైనటువంటి ఈ నీ కుమారుని అప్పగిస్తున్నాము. ఈ వీర బాలకుణ్ణి నువ్వు ఇంటికి తీసుకొని పో అని చెప్పేసి ఆ విధంగా గంగేయుని గురించి చెప్పి ఆమె చేసిందనమాట. ఈ రీతిగా చెప్పి గంగాదేవి అదృష్టమైపోయింది. ఆమె అనుమతితో సూర్యశ్రేయస్తో ప్రకాశిస్తున్న కుమారుని స్వీకరించి శాంతనుడు తన నగరానికి వెళ్ళాడు. అమరావతి వలె అందమైన తన నగరానికి వెళ్ళిన శాంతనుడు తన కోరికలన్నీ తీరిన వాని వలె సఫల మనోరథుడైగా భావించినాడు. ఆ తర్వాత అందరి అభయమీయగల గుణవంతుడు మహాత్ముడు అయినటువంటి తన కుమారుని రాజ్యపాలనా సహకారానికై యువరాజును చేసేసినాడు సహాయకుడిగా. భరతశ్రేష్ఠ శాంతకుమారుడు దేవవ్రతుడు కీర్తిమంతుడై తన నడవడికతో పౌరులను, తన తండ్రిని, రాజ్యాన్ని కూడా రంజింపజేసినాడు. అనేకమైనటువంటి తండ్రికి సహాయంగా ఉంటూ రాజ్యపాలన బాగా అద్భుతంగా ఆయన చేయడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా ఒకనాడు శంతనుడు యమునా తీరానికి వెళ్ళాడు. ఈయన మళ్ళీ కొద్దిగా వీక్నెస్ ఉంది కదా అంతా, ఆ వీక్నెస్తో యమునా తీరానికి వెళ్ళాడు. యమునా తీరానికి వెళ్తే అక్కడ యమునా తీరంలోకి వెళ్ళాడు. అప్పుడు రాజు వివరించి చెప్పడానికి వీలు కానీ ఉత్తమ సౌరవాన్ని అంగీకరించాడు. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియగోరి అంతటినీ అక్కడ ఒక మంచి సువాసన వస్తుందంట. మంచి సువాసన వస్తా అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అక్కడ అంతా చూస్తున్నాడు. అప్పుడు దేవకాంత వలె ఉన్న బెస్తకన్యను చూశాడు. బెస్తకన్యను ఆయన చూసేసినాడు. ఆ కాటుక కన్నులు గల ఆమెను చూడగానే ఆ రాజు ఇలా అన్నాడు. ఎందుకంటే అది ఏ విధంగా వస్తుంది అంటే అమ్మవారి యొక్క దీనివల్లనే వస్తుంది అనమాట. అది ఒక వ్యక్తిని ఒక గొప్ప యోధునిగా, ఒక గొప్ప భక్తునిగా పరిచయం చేయాలంటే ఇవన్నీ జరగాల్సిందే. ఇవన్నీ జరగదు. కాబట్టి ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహంతోనే అవన్నీ వస్తాయి. చూడండి, ఇంతవరకు శంతన మహారాజుకు అట్లాంటిదేమీ లేదు. ఎప్పుడు గంగాదేవి ఆ ప్రదీప మహారాజు మీద కూర్చున్నా కూడా అప్పుడు
నువ్వు ఈ తొడ మీద కూర్చున్నావు కాబట్టి ఇట్లా అర్హత లేదు, ఎడమ తొడ మీద కూర్చున్న వాళ్ళకే భారీ అర్హత ఉంటుంది, కుడి తొడ మీద కూర్చున్న వాళ్ళకి లేదు అని చెప్పినాడు ఆయన. ఆ విధంగా చెప్పినాడు. సో వాళ్ళకేం లేదు, కానీ సడన్గా ఆ విధంగా చెప్పడం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అంటే అక్కడ ఒక సృష్టి కార్యం జరగాలి. అలాంటి వాళ్ళు కలియుగంలో రావాలా. ఈరోజు భీష్ముడిని మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాము అంటే అనేకమైనటువంటి భీష్మ పర్మమే ఉంది. ఆయన స్తుతించినట్టుగా భగవంతుడిని ఎవరు స్తుతించలేరు, అంత స్తుతించినాడు ఆయన. భీష్మ పర్వమే ఉంది, దీంట్లో వస్తుంది మనకు. అంత గొప్పగా కీర్తించినాడు భగవంతుని యొక్క గుణాలని. అంత గొప్పగా ఒక భక్తుడు తెలియజేసినాడు. భక్తుడైనటువంటి వాడే గొప్ప గుణాన్ని తెలియజేస్తాడు. సో భక్తుని కోసం ఆయన ఆయుధాన్ని పట్టినాడు. ఆయన ప్రతిజ్ఞను కూడా వెనక్కి తీసుకున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు నేను ఆయుధాన్ని పట్టను అని చెప్పినాడు, కానీ భక్తుని కోసము ఆయన ఉండలేకుండా పోయినాడు. ఆయన కురుక్షేత్రంలో ఆయన ఆయుధాన్ని తీసుకున్నాడు. ఆయుధాన్ని తీసుకున్నాడు అనమాట, ఆ చక్రాన్ని తీసుకున్నాడు అనమాట. అంటే భక్తుని కోసమే తీసుకున్నాడు. అంటే భక్తుని కోసము తన యొక్క పరిధిని కూడా మార్చుకునేటువంటి వాడు అనమాట భగవంతుడు. భక్తుని కోసము తనకు ఉండేటువంటి దాన్ని కూడా మార్చుకుంటాడు. అంటే భక్తుడు కావడం ఎంత గొప్ప సంగతి చూడండి. అంటే భగవంతుని యొక్క ప్రతిజ్ఞనే అతను అతిక్రమించేటట్టు చేశాడు అనమాట. అందుకే భక్తుడు కావాలి అని చెప్తాం. మనం భక్తుడు అంటే ఏదో విభూతి పెట్టుకోవడం, అది పెట్టుకోవడం, ఇది పెట్టుకోవడం అనుకుంటాం. అదంతే బయట చూసేటువంటి వాళ్ళకి మనకి. కానీ ఆ భగవంతుని యొక్క లీలలను మనం ఎప్పుడు స్మరిస్తూ ఉండాలన్నమాట. భగవంతుని యొక్క లీలలను, భగవంతుని యొక్క గుణగానాన్ని మనం ఈరోజు భజన రూపంలో చెప్తుంటాము. ఆ గుణగానాల్ని మనం ఆస్వాదిస్తూ ఉండాలి. ఆస్వాదిస్తూ ఉంటే మనకు ఆ విధమైనటువంటి స్ఫురణ కలుగుతుంది. భగవంతుని విభూతి కూడా మనకు కలగడం అనేటువంటి జరుగుతుంది. అందుకే భక్తుడు కావాలంటే ఫస్ట్ నంబర్ 1 ఎక్కువ మౌనం పాటించాలి. నంబర్ 1 మౌనం పాటించాలి. భక్తుడు కావాలంటే మౌనం పాటించాలి. ఊరికే వాగకూడదు. మనం ఎక్కడ వాగాలో అక్కడ వాగాల. నంబర్ 1. నంబర్ 2 భగవంతుని యొక్క గుణగానాలను మనము ఇట్లాంటి భజనలో మనం చేయాలి. శ్రవణం చేయాలి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా మౌనంతోనే. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, ఆయన మౌనంతోనే అన్నీ చేయించినాడు. ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు, ఎక్కడ తక్కువ మాట్లాడిండేది ఆయన. ఎప్పుడో వారానికి ఒకసారో 2 వారాలకోసారో మాట్లాడేటువంటి వాడు. కాబట్టి ఆయన మౌనంగానే ఉన్నాడు అనమాట. ఈరోజు కూడా మౌనంగానే ఉన్నాడు. ఎవరు వచ్చినా కూడా ఏమని అడిగితే ఏం స్వామి ఏమైనా చేయాలా అంటే ఏం వద్దు, నువ్వెవరో తెలుసుకో అంతే. ఒక ఆయన ఎవరో అడిగినాడు, నువ్వెవరు స్వామి అసలుకి అన్నాడు. నువ్వెవరో తెలుసుకో అంటున్నావు కదా, నువ్వెవరు అంటే నేనెవరో తెలియాలంటే నువ్వెవరో తెలుసుకుంటే తెలుస్తుంది అన్నాడు. నేనెవరో తెలియాలంటే నువ్వెవరో తెలుసుకో, అప్పుడు నేను తెలుస్తాను నేనెవరు అనేది ఏంటంటే. అంతవరకు నేను తెలుసలేదు అని చెప్పిన. అట్లా వాళ్ళ యొక్క చిన్న చిన్న మాటల్లోనే ఎంతో అర్థము, పరమార్థము ఎంతో ఉంటుంది. అట్లాంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు మనం చదవాలి. చదివితే మౌనంగా ఎందుకు ఉండాలో తెలుస్తుంది. మౌనంగా ఎందుకు ఉండాలో వాళ్ళ జీవిత చరిత్రలు తెలుసాలి, మనం చదవాలి. ఇట్లాంటివన్నీ మధ్యలో మనం అన్నీ చదువుతూ ఉండాలి. ఆ జీవిత చరిత్రలు తెలిస్తే మనం ఎందుకు ఉండాలో వాళ్ళు అంత గొప్ప ఇది జరుగుతుంది. ఆ మౌనం అంటేనే సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటారు, స్పీచ్ ఈజ్ సిల్వర్ అంటారు. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటారు. గోల్డ్కి ఎక్కువ, సిల్వర్కి ఎక్కువ, రెండింటికి ఎక్కువగా ఉంది ఇప్పుడు చూస్తా అంటే. కానీ గోల్డ్కి ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి మనము ఇక్కడ అంగడిని ఇస్తామంటే ఆయన వెళ్ళాడు. అక్కడ ఒక బెస్త కన్యను చూసినాడు. ఆ బయస్ ఇలా నువ్వెవరు, ఎవరి పుత్రికవు, ఏం చేస్తున్నావు? ఆమె ఇలా అంది, నేను బెస్త కన్యను మహాత్ముడా, దాసరాజు అయిన మా తండ్రి ఆదేశాన్ని అనుసరించి ధర్మార్థమై నావను నడుపుతున్నాను. నీకు శుభమొగ్గాక. అందము, మాధుర్యము, పరిమళం కలిగిన దేవకాంత వలె కనిపిస్తున్నటువంటి ఆమెను చూసి శాంతనుడు మోహించాడు. ఈయన ఫస్ట్ సైట్ లవ్ పడిపోయినాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అని పడిపోయినాడు పూర్తిగా. ఇప్పుడు కలియుగంలో అదే కదా ఉండేది. ఆమె తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడే ఆమె తండ్రి దగ్గరకు వెళ్ళి అప్పుడే ఆమెను వరించినాడు. ఆ తర్వాత శాంతనుడు ఆమె తండ్రికి తనకై ఆమెను అడిగాడు. దాసరాజు శాంతనునికి ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. సరే మహారాజు కదయ్యా, మహారాజు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, దానికేముంది, మేము చాలా బీదవాళ్ళము, బెస్తవాళ్ళము, ఏదో నావు నడుపుతున్నాము, మీరు పెళ్లి చేసుకుంటామంటే మేము వద్దంటామా? ఏదో మా ఇంట్లోకి బంగారు వచ్చినట్లే ఇంక పూర్తిగా. రాజంతా మా ఇంట్లోకి వచ్చినాడంటే ఎంత గొప్ప సంగతి. సరే చేసుకో అని చెప్పినాడు అనమాట. దానికేముంది,
చేసుకోండి అని చెప్పినాడు. కాబట్టి రాజా, ఈ అందమైన కూతురు పుట్టినప్పుడే తగిన వరునికి ఇవ్వాలని నేను సంకల్పించిన, కానీ నా మనసులో కోరిక ఉంది విను. అనగా నువ్వు సత్యవచనుడు, ఈమెను ధర్మపత్నిగా పొందాలని నువ్వు నన్ను అడిగే పక్షంలో సత్య ప్రమాణంగా నాకు ఒక మాట ఇవ్వాలి. స్వామి రాజా, నీకైతే మా అమ్మాయిని ఇస్తాం, కానీ ఒక మాట అయితే మాకు ఇవ్వాల్సిందే. మీరు మేము ముందు నుంచే అనుకుంటా ఉన్నాము ఇలాంటి వరునికి ఇవ్వాలని చెప్పేసి మేము మనసులో అనుకుంటున్నాం మా కుటుంబంలో, కాబట్టి మీరు దాన్ని పాటించాలన్నాడు. రాజా, ఆ నియమం మేరకు ఆ కన్యను నేను నీకు ఇవ్వగలను. నీకన్నా మంచి వరుడు మరొకడు నాకు ఎప్పుడూ దొరకడు. శంతనుడిలా దాస, నీ కోరికను విన్న తర్వాత దాని విషయమై నిర్ణయిస్తాను. ఇవ్వదగిందైతే తప్పక ఇస్తాను, ఇవ్వదగందైతే ఏ రీతిగాను ఇవ్వను. ఇవ్వదగిందైతే ఇస్తాను, ఇవ్వదగిందైతే ఇస్తాను ముందే చెప్పేసినాడు ఈయన. ఎందుకంటే మళ్ళీ ఎందుకు ఊరికి రాజు మళ్ళీ మాట తప్పినాడు అనుకోకుండా ఇవ్వదగిందైతే ఇస్తాను, ఇవ్వలేనిదైతే ఇవ్వను అని చెప్పేసినాడు. దాసరాజు అన్నాడు, మహారాజా, ఈమె ఎందుకు కలిగే కొడుకే నీ తర్వాత రాజు కావాలి, మరొకరు పట్టాభిషక్తుడు కాకూడదు. ఆధిపత్య పోరు. ఈమెకు కొడుకు పుడతాడు కాబట్టి ఈమె కొడుకు పుడితే మాత్రము అతనే రాజు కావాలి, మిగతా వాళ్ళు ఎవరు కాకూడదు అని చెప్పేసినాడు. వైశం భరత శాంతనుడు శివ కామాగ్నితుడై దాసరాజుకు ఈ వరాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆయనకి ఆల్రెడీ యువరాజు ఆడున్నాడు, భీష్ముడు ఆల్రెడీ యువరాజుగా ఉన్నాడు, తనకు తోడ్పాటు అందిస్తున్నాడు, కాబట్టి ఆయనకి ఇష్టపడలేదు. అప్పుడు శాంతనుడు దాసకన్యను గూర్చియే తలపోస్తూ హస్తినా నగరానికి వెళ్ళిపోయినాడు. ఆయన ఏం చేసినాడు, ఇట్లా ఇచ్చే కాయలేదని చెప్పేసి ఆయన రాజభవనంలో ఒక రకంగా చింతాక్రాంతుడై ఉన్నాడంట. ఎప్పుడు చూసినా చింతాక్రాంతుడై ఉన్నాడు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ పరిధ్యానంలో ఉండిపోయినాడు. ఎట్లా చేసేది ఆమెను ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒకరోజు శంతనుడు ధ్యాన ముద్రలో ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడు తన కొడుకు దేవరథుడు సమీపించి తండ్రితో ఇలా అన్నాడు, ఏం మన ఇట్లా తిరుగుతున్నాడు, ఎక్కడ చూసినా చింతాక్రాంతుడై ఉన్నాడు, ఏమి ఇలా ఉన్నాడు అని చెప్పేసి ఈ భీష్ముడు పోయి శంతనుడిని అడిగాడు. ఏమని అడిగాడంట. అన్ని వైపుల నుంచి మీకు క్షేమమే, అసలుకి మన సామంతరాజులు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు, ధర్మం బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది, ఎక్కడ కొట్లాట్లు లేవు, గలాట్లు లేవు, అంత శాంతి భద్రతలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏమిటి మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఇదంతా కూడా ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏదో ఒక ఆలోచనలు, ఏదో ఆవేదనలు ఉన్నట్టుగా నాకు కనపడుతుంది, ఏమిటది, ఎందుకు చెప్పండి అని నాన్నగారిని అడిగినాడు. రాజు, మీరు మౌనంగానే ఉంటున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు, మాట రావడం లేదు, వేటకు వెళ్ళడం లేదు. ఈ మధ్య వేటకు కూడా మీరు వారానికి ఒకసారి వెళ్తా అంటారు, అది కూడా వెళ్ళడం లేదు, అన్నీ మానేసినావు, కాంతిని కోల్పోయి ఉన్నావు, సృజించి ఉన్నావు. మీ వ్యాధి ఏమైనా ఉందా, మీకు ఏమైనా వ్యాధి ఏమన్నా సోకిందా, ఏమైనా ఈ మధ్య క్యాన్సర్ అని ఏమైనా తేలిందా, ఏమన్నా వ్యాధి అని తెలిస్తే దానికి నేను ఏమైనా దానికి ట్రీట్మెంట్ ఇప్పించగలను. కొడుకు మాటలకి శాంతనుడు ఇలా అన్నాడు, నాయన నిజంగా ధ్యానమగ్నుడై ఉన్నాను, ఆ చింత ఎటువంటిదో చెప్తాను విను. ఇంత విశాల వంశంలో నువ్వు ఒక్కడే కొడుకు, నువ్వు ఎప్పుడూ ఆయుధ ప్రయోగాలను అభ్యసించడంలో గడుపుతున్నావు, పురుషార్థాల కోరికే ఉద్యమిస్తున్నావు. కుమార, ఈ లోకాలన్నీ అనిత్యాలన్న భావనతో నేను చింతాక్రాంతుడై నవ్వుతున్నాను. ఈ లోకాలన్నీ అనిత్యాలు అని చెప్పేసి నేను చింతాక్రాంతుడిగా ఉన్నాను. గాంగేయ, నీకేదైనా విపత్తు కలిగితే ఇక మన వంశం నిలవదు. నేను ఒక్కడినే 100 మంది కొడుకుల కన్నా, నువ్వు ఒక్కడివే 100 మంది కొడుకుల కంటే నువ్వు శ్రేష్టమైనటువంటి వాడవు. నువ్వు అట్లాంటి వాడవయ్యా. నాకు కూడా వ్యర్థంగా మరలా వివాహం చేయాలనే కోరిక లేదు, కానీ వంశాభివృద్ధికి లోటు రాకూడదు కదా, అందుకు మరలా వివాహం ఆడాలని తలంపు నీకు మేలు కలుగుగాక. ఒక్కడే కొడుకు ఉంటే కొడుకులు లేనట్లే అని, ఒకవేళ ఆ కొడుకు చనిపోతే ఏం పరిస్థితి? కాబట్టి ఒకే కన్ను ఒకే కొడుకు ఉన్నా లేనట్లే. కన్ను పోతే శరీరం పోతుంది, కొడుకు పోతే వంశం పోతుంది. అగ్నిహోత్రం కానీ, వేద విద్య కానీ, అక్షయ శిష్య పరంపర కానీ ఇవేమీ కొడుకులో 16వ భాగానికి కూడా సాటి రావు. అది కొడుకు అనేటువంటిది ఉండాలా. ఈ సంతాన ప్రాధాన్యం మనుషుల్లోనే కాదు, సర్వ ప్రాణుల్లో కూడా ఉంటుంది. కాబట్టి నీకేమైనా ఆపద అయిందనుకో, అప్పుడు ఈ రాజ్యాన్ని ఎవరు పాలించాలా? నేను ఆల్రెడీ వృద్ధాప్యంలో ఉన్నాను, ఏం పరిస్థితి? ఎందుకంటే ఆమె గంగ లేదు, మొదటి భార్య ఉందా అంటే లేదా, ఆమె వెళ్ళిపోయింది ఆల్రెడీ. కాబట్టి మహాప్రజ్ఞ సంతానము కర్మ విద్య అనేవి 3 జ్యోతులు. సంతానము కర్మ విద్య అనేవి 3 జ్యోతులు. వీటిలో కూడా సంతానం ఉన్నది సర్వోత్తమము. వీటిలో సంతానం అన్నది సర్వోత్తమము. సంతానం ఉండడం అనేటువంటిది
ఎందుకంటే పున్నామ నరకం నుంచి రక్షిస్తుంది. ఎందుకంటే తండ్రి ఆశయాలను పంచుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు దశరథునికి అన్ని సద్గతులు ఎలా కలిగినాయంటే శ్రీరాముడు లాంటి కొడుకు ఉండడం వల్లనే కలిగినాయి. శ్రీరాముడు లాంటి కొడుకు ఉండడం వల్ల కలిగినాయి. కాబట్టి ఆ ఆశయాలు పంచుకునేటువంటి వాళ్ళకి తండ్రికి ఉత్తమ గతులు అనేటువంటివి వస్తాయి. ఉత్తమ గతులు వస్తాయి. ఎవరైతే ఆశయాలను పంచుకుంటారో తండ్రి యొక్క ఆశయాలను, మనం ఆస్తులు పంచుకునే వాళ్ళం అనుకోండి, అది వేరే విషయం. ఆశయాలను పంచుకోము, ఆశయాలను మనం పంచుకోము, ఆస్తులు పంచుకునే వాళ్ళం అయిపోయినాం ఈరోజు. ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణకి ఒకసారి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంట. జ్ఞానపీఠ అవార్డు ఎప్పుడు, అది 1970s ఇక్కడ ఇప్పుడు వచ్చిందనమాట. ఆయనకి ఒక 3,000 రూపాయలు వచ్చిందంట. అంటే అప్పటికి 3 కోట్లు దాని వాల్యూ అనమాట. డబ్బులు విలువ ఎక్కువ ఉండేదన్నమాట. సరే ఆయన చెప్పేసి ఆయన వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వాళ్ళ నాయన ఎప్పుడు కూడా అనేవాడంట, అరే ఒక శివాలయం కట్టుకుందాం రా మన ఇంటి దగ్గర, చాలా ప్లేస్ ఉంది, ఈ ఏదైనా డబ్బు వస్తే ఒక శివాలయాన్ని కట్టుకుందాం మనం, నాకెందుకో ఈ కోరిక ఉంది అని అనేవాడంట. అట్టునే ఆయనకు 3,000 రూపాయలు వస్తూనే ఇమ్మీడియట్గా ఒక పెద్ద శివాలయాన్ని కట్టించేసినాడు. వాళ్ళ ఆయన చనిపోయినాడు, వాళ్ళ నాన్న కోరికను ఆ శివాలయంలో చేసి ఇచ్చేసినాడు. చూడండి కొడుకు యొక్క గొప్పతనం. అయ్యో మా నాన్నగారు ఇలా అనేవాళ్ళు కదా, ఓ శివాలయాన్ని కట్టియాలని అనేవాళ్ళు కదా, కాబట్టి ఈ డబ్బును శివాలయానికే ఇచ్చేస్తాము, శివాలయం కట్టించడానికే ఉపయోగిస్తాము అని చెప్పేసి పెద్ద శివాలయాన్ని కట్టించి వాళ్ళ యొక్క తండ్రి పేరు పెట్టి ఈరోజు కూడా ఆ శివాలయం ఉందన్నమాట. ఇక్కడ మన విశ్వనాథ సత్యనారాయణ గోదావరి జిల్లాలో రామాయణ కల్పవృక్షం అనేటువంటి రామాయణాన్ని కూడా రాసినాడు. చూడండి, అంటే ఆయనకి రామాయణ కల్పవృక్షం రాయాలంటే తండ్రి అడుగుజాడల్లో నడిచినాడు, తండ్రి యొక్క కోరికను తీర్చినాడు, తండ్రి యొక్క అడుగుజాడల్లో నడిచినాడు. కాబట్టే రామాయణ కల్పవృక్షం రాసేటువంటి అర్హత ఆయనకి లభించింది. దానికోసం ఆయనకి అత్యున్నత పురస్కారం లభించింది అన్నమాట. కాబట్టి అట్లా తండ్రుల యొక్క సంస్కారంతో తండ్రి యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి వాళ్ళకి అలా ఉంటుందన్నమాట. కాబట్టి నాలోని చింత కారణాన్ని నీకు అంతా స్పష్టంగా చెప్పినాను. భారత, నువ్వు సూర్యుడవు, మాట పడ్డానికి ఇష్టపడినవాడు, ఎప్పుడూ శస్త్రాస్త్రాలతో అభ్యాస కాలంలోనే గడిపేవాడు. కాబట్టి యుద్ధంలో తప్ప మరొక రీతిగా నీ మరణాన్ని సంభవించలేము. అందుకే సంశయిస్తూ కూర్చున్నాను. నీకు ప్రమాదం జరిగితే నా వంశం ఏమవుతుందో, నీకు ప్రమాదం జరిగిందనుకో నా వంశం ఏమవుతుందో, ఇది నా దుఃఖానికి కారణము. ఏమీ మిగల్చకుండా నీకు చెప్పాను. రాజా, దుఃఖానికి కారణమైన విషయం మొత్తం గ్రహించి మహామతి అయినటువంటి దేవవ్రతుడు తన తెలివితో దాన్ని ఆలోచించినాడు. ఓ మా నాన్నగారు ఇలా చెప్పారు అని తెలివితో ఆలోచించడం మొదలుపెట్టినాడు. అప్పుడే వేగంగా తన తండ్రి మేలు కోరే వృద్ధులైన మంత్రి దగ్గరకు వెళ్ళాడు. తండ్రి శోకానికి కారణాన్ని గురించి తెలుసుకున్నాడు. భరతశ్రేష్ఠ అప్పుడు అమాత్యుడు వాస్తవాన్ని తెలియగోరుతూ దేవవ్రతునికి శంతనుడు ఎవరో కన్యను వివాహమాడినట్లు తెలిసినాడు. ఆయన ఒక కన్యను వివాహమాడినాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటను నెరవేర్చడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన వచ్చేసినాడని చెప్పేసినాడు. దీంతో మరీ కలతపడినటువంటి దేవవ్రతుడు తండ్రి సారథిని పిలిచినాడు. దేవవ్రతుని ఆజ్ఞతో శాంతనుని సారథి వచ్చాడు. మహాప్రజ్ఞుడైనటువంటి భీష్ముడు తన తండ్రి సారథితో ఇలా అన్నాడు. భీష్ముడు ఇలా అన్నాడు, సారథి, నువ్వు రథసారథివి కాబట్టి నా తండ్రి మిత్రుడవు, రాజుగారి మనసు ఏ కన్యపై లగ్నం ఉందో నువ్వు ఎరుగుదువు. నేను అడిగిన దానికి సరిగా సమాధానం ఇస్తే అదేవిధంగా ఆచరిస్తాను, లేదా దానికి భిన్నంగా ప్రవర్తిస్తాను అని చెప్పినాడు. దానికి నేను భిన్నంగా ప్రవర్తిస్తాను. కాబట్టి నేను అడిగిన దానికి నువ్వు కరెక్ట్గా చెప్పినావా సరే, నువ్వు చెప్పకపోతే దానికి భిన్నంగా ఉంటుంది. మా నాన్నగారు ఎవరి దగ్గరికి వెళ్ళినారు, ఎవరి దగ్గర ఏ కన్యను వివాహం అన్నాడు, ఇవన్నీ నీకు తెలిసే ఉంటాయి. కరెక్ట్గా చెప్పు, ఎవరి దగ్గరికి వెళ్ళినాడు, ఎవరితో మాట్లాడినాడు, ఇవన్నీ నీకు తెలిసే ఉంటాయి. ఎందుకంటే రథం పోతూ ఉంటుంది కాబట్టి, రథసారథి కాబట్టి ఇవన్నీ నీకు తెలిసే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నువ్వు నాకు ఆ విషయాలన్నీ కూడా చెప్పాల్సిందే అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగింది. హరి ఓం స్వస్తి గోవింద. జై శ్రీరామణ గోవింద.